గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం కోతి టోపీల కథ గురించి చెప్పుకుందామా? ఒకానొకప్పుడు ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతను ఒకరోజు తన బుట్టలోని కొన్ని టోపీలను పక్క గ్రామంలో అమ్ముకొని తిరిగి వస్తూ దారిలో ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుందామని టోపీల బుట్టను క్రిందకు దింపి చెట్టు నీడలో పడుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపోయాడు. ఇంతలో చెట్టు మీద ఉన్న కోతులన్నీ మెల్లగా దిగివచ్చి టోపీలన్నీ ఎత్తుకొని పైకి వెళ్ళాయి. కాసేపు తరువాత మెలకువ వచ్చి పైకి లేచి చూస్తే తన బుట్టలో ఒక్క టోపీ కూడా కనపడలేదు. బుట్టలో టోపీలు ఏమైందబ్బా అని అటు ఇటు చూశాడు. టోపీలు ఎక్కడా కనపడలేదు. చెట్టు పైకి చూశాడు. కోతులన్నీ టోపీలు ధరించి ఉన్నాయి. ఏమి చేయాలో తోచక వాటిని భయపెట్టడం కోసం చేతిని ఊపాడు. అవి కూడా తమ చేతులు ఊపాయి. ఒక చిన్న కర్ర తీసి వాటి మీదకు విసిరాడు. అవి ఆకులను తుంచి తన మీదకు విసిరింది. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. తను వేసుకున్న టోపీని బుట్టలోకి విసిరాడు. దాన్ని చూసిన కోతులు తమ దగ్గర ఉన్న టోపీలను బుట్టలోకి విసిరాయి. టోపీల వ్యాపారి తన బుట్టను తీసుకుని సంతోషంగా బయలుదేరాడు. పిల్లలు, కథ బాగుందా? రేపు మనం ఇంకో కథని చెప్పుకుందామా?